నిన్న గ్రీన్ లైన్ ఇష్యూతో OnePlus12ని స్టోర్లో ఇచ్చి వచ్చినాం కదా, వాళ్ళ సైడ్ నుంచి రిప్లై వచ్చింది. ఫోన్ని రీప్లేస్ చేసిరు, వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఆబ్వియస్లీ కొత్తదే ఇచ్చిరు. మళ్ళీ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంది చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా. అయితే నేను నిన్న చేసిన వీడియోకి చాలామంది కామెంట్స్ చేసిరు, కానీ అందులో ఒకరిద్దరు మాత్రం చాలా ఓవర్గా మాట్లాడారు. ఇగో వీడియో కూడా పేరు పెట్టుకొని రాలేదు కానీ సొల్లు వీడియో అంటున్నాడు. పాపం OnePlus ఫోన్ కొన్నాడేమో. వాడు ఫీల్ అయ్యేది సరిపోక నేను చేసిన వీడియో మొత్తం చూడకుండా నువ్వు అన్నది గ్రీన్ కలరు, చూపెట్టింది బ్లాక్ కలర్ అని మాట్లాడుతున్నాడు. నా ఫ్రెండ్ మొబైల్ అని క్లియర్గా చెప్పినా కదరా వీడియోలా, ముందు పోయి వీడియో చూడుకో, నీకేమన్నా మనీ లాస్ అయిందా అని అంటున్నాడు. అరే ఇంత ఎర్రి నా కొడుకు ఏందిరా నువ్వు, ఏమైనా మనీ లాస్ అయిందా అని అంటున్నావు? ఫోన్ రిప్లేస్ చేసుకోవడానికి నువ్వే కదా తిరగాల్సింది, ఫోన్ని బ్యాకప్ రీసెట్ అని పరేషాన్ అవుతావు. నీకు ఆ ఇబ్బంది రాలే కదా, అందుకే సొల్లు వీడియో అనిపిస్తుంది. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయ్యిండొచ్చుగా అని అంటున్నావు. అరే అసలు నాకు అర్థమైతే లేదు, నువ్వు కస్టమర్వా OnePlus ఎంప్లాయీవా? ఇన్ కేస్ ఫ్యూచర్లో గ్రీన్ లైన్ వస్తే అప్పుడు వీడియో చేయాలా? నాకు ఇప్పుడే వచ్చింది చేసిన, నా ఒక్కడికే కాదు కదా చాలామందికి వచ్చింది, కామెంట్స్ కూడా చేసిరు. అన్ని ఫోన్స్లో అయిందని నేను అంటలేను, కానీ ఇష్యూ అయితే ఉంది, ఎవడు హైలైట్ చేస్తలేడు అనిపించింది, అందుకే ఆ వీడియో చేసిన. నోరుంది కదా అని అరే తురే అనవద్దు కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మెయిన్ పాయింట్కి వస్తే ఈ గ్రీన్ లైన్ ఇష్యూతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం స్క్రీన్ ఇష్యూతోనే వచ్చారు. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒక OnePlus 9R ఉంది, పింక్ లైన్ వచ్చింది. స్క్రీన్ రిప్లేస్మెంట్ కోసం 3 months వెయిట్ చేయండి అన్నారు. ఇంకొకటి దగ్గర OnePlus Nord CE3 ఉంది, ఇది కూడా సేమ్ ఇష్యూ. ఆల్రెడీ ఇష్యూ పాత ఫోన్స్లో ఉన్నాయని తెలుసు OnePlusకి, మళ్ళీ ఆ ఇష్యూస్ రాకుండా వీళ్ళు ఏం చేసినట్టు మరి కొత్త ఫోన్స్లో, అది కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో 70,000 ఖర్చు చేసి ఫోన్ కొంటే నెక్స్ట్ డే ఇట్లా అయ్యింది. వాళ్ళు రిప్లేస్ చేసి బాగానే ఉంది, కానీ మళ్ళీ ఇట్లా అవుతుందేమో అన్న థాట్ బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అప్డేట్ చేయాలంటే భయం అవుతుంటుంది. ఏం కర్మరా ఇది, పైసలు పెట్టి సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరుగుడు అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అనుకునే వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. కాయిన్కి ఉన్న 2 sides చూపించాలి కదా ఎప్పుడైనా. కొన్న వాళ్ళకు ఒకవేళ ఇష్యూ వస్తే ఏం టెన్షన్ పడకండి, సర్వీస్ సెంటర్లో రిప్లేస్ చేస్తున్నారు. అసలు ఈ గ్రీన్ లైన్ స్టోరీ స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. అయినా సరే OnePlus12 కొంటా అనుకుంటే ఫుల్ రివ్యూ ఇక్కడ ఉంది చూడండి.